హాయ్ అండి, అందరూ బాగున్నారా? ఇవాళ అయితే నేనైతే మా సొంత ఇల్లు అయితే క్లీన్ చేయడానికి అయితే వెళ్ళానండి. చూడండి ఎంత దట్టిగా ఉందో. పక్షులంతా దరిద్రం చేసి పెట్టినాయన్నమాట. ఆ పక్క అయితే కిటికీ ఓపెన్ చేసి ఉండింది బెడ్రూమ్ దగ్గర అయితే. మొత్తం ఒక 2 కిలోలు ఉంటుంది దాని పెంట. దాని అయితే లోపల నా ప్రాణమే పోయింది. అబ్బా, ఎంత విసుకొచ్చేసిందంటే అంత విసుకొచ్చేసింది. ఒకటే దుమ్ము దుమ్ము, భయంకరమైన దుమ్ము అనమాట. చాలా నెలలైంది మేము ఆ ఇంటికి వెళ్ళేసి. దానివల్ల అంత దట్టిగా ఉండిందనమాట. చూడండి, పక్షులు అయితే గూడు కూడా కట్టేసింది ఏకంగా. అయితే ఇప్పుడైతే పక్షులు అయితే లేవు. నేను ఇంతకు ముందు ఒకసారి వెళ్ళేసి వచ్చినాను, చూసినాను. ఉన్నిందంటే ఖచ్చితంగా నేను ఆ గూడు అయితే తీసేసి ఉండను. పక్షులు లేవు కాబట్టి ఆ గూడని అయితే తీసేసినాను. నా వల్ల అయినంత వరకు కొంచెం క్లీన్ చేసినాను. నా వల్ల అయితే అవ్వలేదు అస్సలు. ఇంకా నెక్స్ట్ టైం వెళ్ళి ఇంకోసారి క్లీన్ చేద్దాంలే, ఇప్పుడు వరకు ఏదో కొంచెానికి కొంచెమైనా క్లీన్ చేద్దాం అనేసి అయితే చేసినాను. చూడండి, మా కుక్క నాతో తోడుగా వచ్చి అటుపక్క ఇటుపక్క తిరుక్కుంటా ఉంది. అది ఎంత దట్టిగా ఉంది చూడండి. తలుపు మూసేస్తుంటే ఇట్లదా ఉంటుందా ఇల్లు అనేసి నాకు ఇప్పుడే అర్థమైంది. అంటే మనుషులు వెళ్తా పోతూ ఉంటే నీట్గా ఉంటుందేమో. ఇంకా నయం, పాములు అయితే లేదు. వదులుంటే పాములు కూడా వచ్చేసి ఉంటుంది. అందుకని కిటికీలంతా మూసేసినాను. అంతా కొంచెం క్లీన్ చేసేసి కిటికీలంతా మూసేసి ఈరోజు అయితే వచ్చినానండి. ఇవాళ అయితే స్పెషల్ అయితే ఇదేనండి. నా 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 స్పెషల్ అయితే ఇవాళ ఇదే. చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోయింది ఈరోజు నాకు. కొంచెం దూరం కూడా మా సొంత ఇల్లు ఉండేది. ఇంకా అంత దూరం బండిలోనే వెళ్ళేసి వచ్చినాం అనమాట. బయట కూడా ఉంది చూడండి, నా బండి బయట పెట్టున్నాను. అదండి అనమాట. చూసారు కదా, ఇప్పటికి ఇంత మాత్రమే క్లీన్ చేసినాను. ఇంకా ఇంకో రోజు చూసుకొని ఇంకా క్లీన్ చేయాలి. బాత్రూమ్ అయితే ఎక్కువ క్లీన్ అయితే చేయలేదు, కొంచెమే చేసినాను. అలానే మా కుక్కకైతే రైస్ తీసుకెళ్ళాను, చికెన్ వేసి పెట్టినాను, అక్కడే తినిందనమాట. ఇది అండి ఫస్ట్ రోజు నేను వెళ్ళినప్పుడు తీసిన వీడియో ఇది. చూడండి ఎలా ఉందో, ఇలా ఉండింది. అందుకని ఈరోజు వెళ్ళేసి నేను క్లీన్ చేసినాను అనమాట. భయం అయిపోయింది నాకు ఇది నేను చూసేసరికి. నేను మా చెల్లి కొడుకు ఇద్దరం వెళ్ళినాము, క్లీన్ చేసేసి అయితే వచ్చేసినాము. చూసారు కదా ఎంత దట్టిగా ఉందో.